ఒక్క నిందితుడి కోసం 98 సీసీటీవీ కెమెరాలు, 2574 ఫోన్ నెంబర్లు చెక్ చేసిన కేసు ఇది. కానీ ఈ కథలో నిజంగా షాక్ ఇచ్చేది పోలీసుల ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు, జరిగిన సంఘటన కూడా. ఈ వీడియో మొత్తం చూశాక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి వెళ్ళడం మర్చిపోవద్దు. తమిళనాడు తూత్తుకుడి జిల్లా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి మార్చి 10న ఇంటి దగ్గర నుంచి వెళ్ళింది, తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ మొదట్లో స్పందన సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరుసటి రోజు గ్రామం దగ్గర ఉన్న ఒక అడవి ప్రాంతంలో ఆమె మృతదేహం కనిపించింది. ఈ ఒక్క ఘటన ఆ ఒక్క గ్రామాన్నే కాదు, మొత్తం ప్రాంతాన్ని కుదిపేసింది. పోలీసుల ఆలస్యంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. గ్రామంలో నిరసనలు మొదలయ్యాయి. ఈ కేసు తర్వాత భారీ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. 150 మంది పోలీసులు, 10 ప్రత్యేక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు ప్రతి చిన్న క్లూ కోసం వెతికారు. సంఘటనా స్థలంలో కెమెరాలు లేకపోయినా చుట్టుపక్కల ఉన్న 98 సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేశారు. అక్కడే ఆగలేదు. ఆ రోజు ఆ ప్రాంతంలో ఉన్న 2574 సెల్ ఫోన్ నెంబర్లను ట్రాక్ చేశారు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న 461 మందిని విచారించారు. ఫింగర్ ప్రింట్స్, డిజిటల్ డేటా, ప్రతి అంశాన్ని క్రాస్ చెక్ చేశారు. చివరికి అన్ని ఆధారాలు ఒక వ్యక్తి వైపు చూపించాయి. సీసీటీవీ ఫుటేజ్, సెల్ ఫోన్ ట్రాకింగ్, ఫోరెన్సిక్ ఆధారాలు అన్ని మ్యాచ్ అయ్యాయి. పోలీసులు ధర్మ మునేశ్వరన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే అతనిపై పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. పోలీసుల ప్రకారం ఆమెపై ముందు లైంగిక దాడి జరిగింది, ఆ తర్వాత హత్య చేశారు అని ఉంది. కానీ ఎలా చంపారు అనే పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా బయటపెట్టలేదు. ఈ కేసులో ఒక నిజం ఏంటి అంటే, సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రతి డీటెయిల్ నిజం కాదు. కొన్ని విషయాలు కోర్టు కోసం మాత్రమే ఉంచుతారు. ఈ కేసు మనకి 2 విషయాలు చెప్తుంది. ఒకటి, చిన్న క్లూ కూడా నిందితుడిని భయపెడుతుంది. రెండోది, ఆలస్యం జరిగినప్పుడు ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. ఒక్కరోజు ముందే స్పందించుంటే ఈ కథ ఇంకోలా ముగిసేదేమో కదా. ఇది నిజంగా తమిళనాడులో జరిగిన సంఘటనే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.